మగపిల్లడు పుట్టినప్పుడు ఉన్న సంతోషం ఆడపిల్ల పుడితే ఎందుకో అంత సంతోషం ఉండదు. ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు అది ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అరాచకాలు కానీ లేదంటే సమాజంలో ఈరోజు యూట్యూబ్లో కానీ వాటిలో మనం చూస్తున్నప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వెళ్ళిపోయారు. అందరూ బాగా ఆలోచించండి. మరి ఆడపిల్ల అంటే ఎవరు పుట్టారు? ఆడపిల్ల ప్రసవించింది అనగానే ఎందుకో అంత సంతోషం ఉండదు. అబ్బాయి పుట్టాడు అనగానే ఏముంటుందండి? ఎదురు పంపేస్తారు. ఏంటి తేడా ఇద్దరికి? ఏంటి తేడా అంటే ఏమీ లేదు. దేవుడు ప్రారంభించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. మరి స్త్రీనిగా పురుషునిగా దేవుడే చేసినప్పుడు మనం ఎవరమంటే కాదంటానికి? మీరు ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో సమాజానికి తెలియని విషయం ఏంటంటే అసలు మానవ జన్మ సంకల్పం అర్థం కాలేదు ప్రజలకు. నిజమండి. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని పెట్టుకుని పవన్ వెంకటేశ్వరరావు గారు వస్తున్నారంటే ఏంటి మరి ఏదో చెప్పాలి కదా. మరి మీకు ఉంటుంది ఒక మాట బైబిల్ నుంచి ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు? నా అంతరింద్రియములను నీవే కొలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కొలుగ చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. చాలమ్మా. ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం, చర్చలో చదువుకుంటూ ఉంటాం, చాలా సభల్లో మనం వింటూ ఉంటాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరు రాస్తున్నారు చెప్పండి ఒకసారి. 139వ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారేనమ్మా. ఉందా అలాగని అక్కడ? ఆసాపు రాశాడా లేదా మోషే రాశాడా? కీర్తనలు అందరూ కూడా దావీదు గారే రాయలేదు. 150 కీర్తనలు ఆసాపు రాశాడు, మోషే రాశాడు, చాలా మంది రాశారు. అందులో ఈ కీర్తన ఎవరు రాశారు? వెరీ గుడ్. ఇక మాట ఆలోచించాలి మనం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇశ్రాయేలీని 40 సంవత్సరాలు పరిపాలించాడండి మహానుభావుడు. 40 సంవత్సరాలు యుద్ధం యెహోవాదే. తిరిగిలేదండి 40 ఏళ్ళు. అంత పట్టున్నటువంటి వ్యక్తి ఎందుకు దేవునికి ఎంత అంటుకట్టబడి మాట్లాడుతున్నాడంటే భక్తి అండి. అది ఈరోజు చాలా మంది భక్తి పరులుగా కనపడతారు తప్ప దేవునికి మనకున్న సంబంధం కనెక్షన్ బాగోదు. బాగా వినిపించుకోండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవంటే నేను ఎప్పుడు అనుకుంటానండి. ఎప్పుడు కూడా రాత్రి భోజనం చేసి పడుకున్నాక ఏంటి జీర్ణ వ్యవస్థ ఏంటి, గుండు కొట్టుకోవటం ఏంటి, కళ్ళు కనపడటం ఏంటి, పొద్దులు లేవటం ఏంటి, ఆ సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, అనుక్షణము ఈ ఆలోచనలు ఉండాలి మనం. అది అనుక్షణం. నీవు నన్ను కొలుగ చేసిన విధము చూడగా భయము. మీకు ఎప్పుడైనా భయం వేసిందండి? అర్థమంది నిలబడతారు పొద్దున్న లగ్గాను అంతేనా? దేనికి? జడ వేసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, పౌడర్ రాసుకోవడానికి, పేరు రాసుకోవడానికి అంతేనా? బాగుంది. భయం ఎప్పుడు వేసిందా మీకు? ఎప్పుడైనా భయం వేసిందా మీకు? భయమే ఇదండి మనకి. ఎంత ధైర్యమో మనకు నిజంగా. అది అర్థమంది నిలబడగానే ముందు గ్లామర్ తీసుకుంటాం మనం. అది అంతేనా? ఒక్కసారి అర్థం ముందు నిలబడగానే ఫస్ట్ నీ వెనకాల తండ్రి యేసుప్రభు కనిపించాలి. అది తండ్రి కనిపించాలి. ప్రభు ఎంత బాగా చేసావయ్యా, ఆదాము ఎలా చేసావయ్యా? నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను. ఈరోజు భానుని ప్రేమించిన బిడ్డ ఎప్పటి సంకల్పమో తెలుసా మీకు? అది ఎప్పటి సంకల్పమో తెలుసా మీకు? మనం అనుకుంటున్నాం నిజంగా ఈరోజు బైబిల్ మనం పట్టుకుంటున్నాం కాదండి, అస్సలు సంకల్పం తెలియదు మనకు. నిజం చెప్తున్నానండి.
అలా ఉందని బాధపడకండి. మీరు ఏ చర్చ్ కన్నా వెళ్ళండి, ఏ గుడి కన్నా వెళ్ళండి, కానీ బైబిల్ ఒకటే కదా, ఒకటేనండి. బైబిల్ ఒకటేనండి. యేసుప్రభు ఒకడే, తండ్రి ఒకడే, అందరం ఒకడే అని నేను చెప్పట్లే. మరి ఒక్కడు ఒకే తాత్పర్యమైనప్పుడు, ఒకే భావమైనప్పుడు ఎందుకండి రకరకాల భిన్నమైనటువంటి తాత్పర్యాలు వచ్చింది ప్రపంచంలోకి? మీరు ఆలోచించండి. వేస్తాను మీకు ప్రశ్న వేస్తాను, కంగారు పడకండి. అది మళ్ళీ చదువుతుంది సార్. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. అంటే మన నిర్మాణం, మన శరీర ఆకృతి నిర్మాణమే. నాకు ఎట్లు పంపించండి. నేల మంటితో నరుని నిర్మించి. అంటే నిర్మాణం అంటే అర్థం ఏంటి? ఈ వంతెన నిర్మాణములో ఉన్నది అంటే పెద్ద పని. అది అంటే పెద్ద పని అయితే మన నిర్మాణం ఏదో ఉండి దేవుడు వచ్చేసాడు ఏదో తోటలోకి అలా చేసేసాడు ఆదాముని, ఉప్పుని ఊదేసాడు అనుకున్నారు మీరు. కాదండి, చాలా తప్పుండదు, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈరోజు ఒక దేహం నిలబడింది అంటే తండ్రి అయిన దేవుని యొక్క పని అంటే అది మీకు తెలియదు. అది ఎలా నిర్మించాడు? ఇప్పుడు మళ్ళీ 139 వచ్చేయండి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13 మళ్ళీ చదవాలి మీరు. అది నా అంతరింద్రియములను నీవే కొలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇలా దైవ రోషిస్తా ఉంది. ఎవరు నిర్మించారనుకుంటున్నారు? దేవుడండి. ఎలా నిర్మించాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎలా చేసుకుంటాడు నిజంగా. దీని గట్ల లేదు కాబట్టి పాటలేస్తానండి నీకు. అది అసలు ఒక్క వీడియో సాంగ్ అలా చూస్తేనండి చాలా యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా. సహాయం చేశాడా? మనకి సహాయం చేశాడండి. ఎంతమంది కూర్చున్నారు, నేను నిజమే మాట్లాడుతున్నాను, అందరూ బాగున్నారు. ఒక మాట చెప్పమంటారా? ఒక చిన్న బిడ్డను తీసుకెళ్ళి ఫుడ్ వేసేయండి హోటల్లో, ఎంతసేపు ఉంటాడండి? ఎంతసేపు వదులుతాడు? అర్థకండి, ఊపిరి ఆడదు కదా. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా మీకు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎవరు సాయం చేశారు మనకి? దేవుడు. అప్పుడు ఆహారం ఎక్కడది, అన్నం ఎక్కడది, ఏది అయినప్పటికి కూడా దేవుడు అలా కాపాడాడు. ఈ మెసేజ్లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఘాలు ఏరైనా ఉండి ఎవరైనా ఉండి బైబిల్లో ఉన్న తాత్పర్యం ఒకటే. దాన్ని మనం పాటించాలి. ఎవరైనా సరే దాన్ని ఒప్పుకుని తీరాలి, తప్పదు. గదిలో ఎక్కడి నుంచి మధు త్యాగలు రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఒకసారి. న్యాయం చెప్పండి మీరు. అక్కడికి రావాల్సిన పని ఏముంది? కనుక గుర్తుపెట్టుకుంటుంది, బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించమనే దేవుడు చెప్పాడు. అది అర్థమవుతుందా మీకు? ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. ఈ దేహం ఏంటి? మనకి ఇచ్చిన బిడ్డలు ఎవరి కోసం పెంచుతున్నాం? లోకాసు వార్త 23:29. లోకాసు వార్త 23వ అధ్యాయం 29 వచ్చింది కదా, ఇలా చదువుకున్నాం మనం. ఇదిగో మొదలాంటును కనని గర్భమును పాలియని స్థలములను
ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుతున్నవి. ఇంకా కిందకి. అప్పుడు మొత్తం క్లైమాక్స్కి వచ్చాడు యేసుప్రభు వారు. కనని గర్భమును పాలియని స్థనములు ధన్యములైనవా. ఎలాగా? ఈ మాటకు అర్థమేంటి చెప్పమంటారా? మీకిచ్చిన బిడ్డలను దేవుని కొరకు మీరు పెంచకపోతే, నారాయణ చైతన్య అక్కడక్కడ మీరు వాడేశారు అనుకోండి, మరి దేవుని కోసం ఎవరు పెంచుతారు? క్రైస్తవ బిడ్డలే అక్కడెక్కడ బిజినెస్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాట చెప్పమంటారు అసలు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం ఎప్పటి నుంచి చెప్పాడు దేవుడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి ఎప్పటి నుంచి వార్నింగ్ ఇచ్చాడు చూడండి మనకు ఒకసారి. ఇశ్రాయేలు అంటే ఎవరండి? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు. ఎవరండి అభ్యర్థి అట్లా చెప్పండి ఒకసారి. ఆ పాయింట్ కోసమే చదివించాను. నీవు నీ కుమారులకు కుమార్తెలకు వాటిని అభ్యసింప చేసి, నువ్వు ఇట్లా కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మీరు నేర్పించాలి. ఉన్నాయండి ఎక్కడన్నా ఇది? అలాగంటే నవ్వుతారంటండి. ఎక్కడ ఉంటుందండి నిజంగాను? ఎక్కడో చిన్న చిరక 2-3 కుటుంబాలు ఉంటాయండి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈరోజు ఉద్యోగాలు, వేటలు, వ్యాపారాలు ఇవి ఎక్కువైపోయినాయి తప్ప ఎవరు బిడ్డలు కూర్చోబెట్టి నరకానికి పోకుండా ఉండాలంటే ఆడికి వేసి దారి ఏది? మనం బాబు ఏం చేస్తున్నాడండి? బాబా MBA అండి, మంచిదే. పాపండి BA అండి అంటే ఈ చెప్పుకోవటానికి అయిపోతుంది తప్ప బైబిల్ నేర్చుకున్నారండి ఎవరన్నాను? బైబిల్ అండి, నా కొడుకు బైబిల్ చదివాడండి అని చెప్తారండి ఎవరన్నా? నా కుమార్తె MBTH అని చెప్తారండి, బైబిల్ చదువుకుందని చెప్తారండి? నన్ను నేను పొగుడుతాను అనుకోకండి, ఒక మాట చెప్పంటారా? చెప్తే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది కదా. నా కొడుకుని మొన్న వచ్చిన మాధవలసిన ఇచ్చాడు, మాస్టర్ బైబిల్ తీయాలి, చదవరా వెళ్ళి పో, చదువులు వెళ్ళి ఎంతైనా పర్లేదు డబ్బులు. వచ్చాడు, మొన్న వచ్చాడు, చదివించాడు, సాక్ష్యాలు వెళ్ళే. కనుక ప్రియులరా ఒక గుర్తుపెట్టుకోండి మీరు, బైబిల్లో ఉన్న వాయుబడినటువంటి వాక్యాలు మనకు అప్లై అయ్యేది కదా, మనకు వస్తాయి కదా రాశాడు. మరి ఏం చేస్తాను చెప్పండి ఒకసారి. ఈరోజు తమ్ముడు ఉన్నాడు, మధు ఉన్నాడు, తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వాక్యం వినిపించాలనుకున్నాడు. అది మరి ఉన్న వాస్తవాలు చేపిస్తున్నాను మీకు, నేను అది ఉన్న వాస్తవాలు చేపిస్తున్నాను. మరి ఈ దేశం ఎవరి కోసం చెప్పండి? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎవరికై? మరి ఎవరికి ఎట్లా చెప్పండి శరీరాలని? నిజం చెప్పండి. 24 hours టైం ఇచ్చాడు దేవుడు. 24 గంటల్లో ఎంత సమయాన్ని మనం దేవునికి ఇస్తున్నాం? ఉదయం వేసిన బైబిల్ ఎంత సేపు చెప్తాం మనం? 6 గంటలు వేసి ఉంటాం మొత్తం. నీ రాకపోకల యందు, అది కూడా వెళ్దామని గట్టిగా చెప్పండి కొంచెం. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు, అది ఒకటి ఇష్టం. యెహోవా నా కాపరి, నాకు లేమున్నాగానే మేము చెప్పం, లేమి కొలుగదు. ఇటువంటి కంటతా వాక్యాలన్నీ మనకు ఉంటాయి. మరి దేవునికి మన దేహం వల్ల దేవుడికి చేసే పని ఏంటి చెప్పండి ఒకసారి మీరు. న్యాయం చెప్పండి ఒకసారి. అందుకే రాయించాడు, ఏమని రాయించాడు ఇక్కడ?
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మనకి ఇచ్చిన బిడ్డలు ఎవరి కోసం అనుకుంటున్నారు? మనకి ఇచ్చిన బిడ్డలు ఎవరి కోసం అనుకుంటున్నారు? దేవుని కోసం పెంచండి. ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవలో వెళ్ళినప్పుడు నన్ను గూర్చే మీరు మాట్లాడుకోవాలి. నా మాటలే వాళ్ళకి చెప్పాలి. దేవుని ఆజ్ఞ అండి ఇది, దేవుని ఆజ్ఞ ఇది. ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఇది? కనుక ఈ కుటుంబంలో తమ్ముడు వాక్యం తెలిసిన వాడు కనుక, చెల్లి వాక్యం తెలిసిన బిడ్డ కనుక వాళ్ళు పెంచుకుంటారండి దేవుళ్ళు. ఇక్కడ ఈ మాటలు ఎందుకు మరి? మన బిడ్డల్ని ఎవరి కోసం పెంచుతున్నాం? కేవలం లోక సంబంధమైన చదువులు కాదండి. లోక సంబంధమైన చదువులు 60, 70, 80 ఏళ్ళ జీవితానికి సరిపోయేది. మరి పరలోకానికి ఏ బాట వేస్తున్నాం మనం చెప్పండి? పరలోకానికి ఏ బాట వేస్తున్నాం మనం చెప్పండి. అందుకనే ఇశ్రాయేలీల కాలం నుంచి కూడా దేవుడు నువ్వు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, పండుకొన్నప్పుడు ఈ మాటలు గురించి మీరు చెప్పాలి. ఇశ్రాయేలు చరిత్ర లూకా సువార్త 23:29. లూకా సువార్త 23:29 రాబోయే దృష్టిని మనసులో ఉంచుకుని యేసు ప్రభువు ఎప్పుడు చెప్పాడండి? మొదటి శతాబ్దంలో, ఇవాళ 2025. ఎప్పుడు చెప్పాడు ఆయన? చూడండి ఒకసారి. జరుగుతుందా లేదో ఒకసారి ఆలోచించండి మీరు. ఏం చెప్పాడు? ఇదిగో గొడ్రాండ్రును, కనిన గర్భమును, పాలియని స్థనములను ధన్యములైనవి. అది ఎందుకు? గర్భఫలము యెహోవా ఇచ్చు. అలాగే రాయబడింది 127 కీర్తనలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మరి బహుమానాన్ని ఏం చేస్తున్నామండి మనం అందరం ప్రపంచంలో? మీకు ఎవరిని గిఫ్ట్ ఇచ్చామని ఎక్కడ పెడతారు? అందరు నవ్వుతున్నారు అంతే, మాట చెప్తలేదు. చక్కగా అద్దాల బీరోలు పెట్టుకుంటారు అంతేనా? మరి మనకి ఇచ్చిన బిడ్డలు ఎవరంటున్నాడు దేవుడు? గిఫ్ట్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎక్కడ పెడుతున్నాం మనం? ఇది ప్రశ్న. ఎక్కడ పెడుతున్నాం చెప్పండి? ఆయన ఏమన్నాడు? నాయనా, మీరు ఎప్పుడు కూడా, జీవితం ఏమీ లేదు నన్ను, చిన్న జీవితం, మీరు నన్ను ఎప్పుడు కూడా నా పని మీద ఉండాలి. ఈ దేహాన్ని ఇచ్చింది అందుకే, ఈ దేహాన్ని ఇచ్చింది అందుకే, ఈ అవయవాలు ఇచ్చింది అందుకే. చాలా మందికి అర్థం కాదండి బైబిల్ ఏంటంటే, వాళ్ళు ఏదో అనుకుంటారు తప్పించి ఉన్నమాట చెప్తే ఊరు దూరం అని అర్థం కాదండి. అసలు ఈ అవయవాలు ఎవరిచ్చారు తెలుసా మీకు? దేవుడైన యెహోవా నేలమంటితో నోరు నిర్మించి 6 దినాలు సృష్టి అనుకుంటున్నారు మీరు. 6 దినాలు కాదండి, 6 కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు దేవుడు. తెలుసు మీకు ఆ సంగతి? అవన్నీ వివరించడానికి ఇప్పుడు టైం కాదు ఇది. 6 కోట్ల సంవత్సరాలా? ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు. అది మామూలుగా రాశాడండి. అంటే ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు చేసిన సృష్టి అంతా 6000 సంవత్సరాలా? 6000 సంవత్సరాలు కష్టపడతారు ఎవరన్నా? లోక దినాలు వేరు, విశ్వ దినాలు వేరు. లోక దినాలు 24 hours డే, 24 hours డే. విశ్వ దినాలు రోజుకొచ్చి లెక్క కట్టలేమండి. శాస్త్రవేత్తలకి బుర్ర బోడైపోయింది వాళ్ళకి, లెక్క లెక్క. అది ఎక్కడికి మాది ఎంత మాత్రం వెళ్ళగలరు? వాళ్ళ మాత్రం అంచు కూడా తాకలేదు ఇప్పటి వరకు. విశ్వకు అంచు తాకలేదు వాళ్ళందరూ కూడా. దేవుని సృష్టి అండి అది. అందులో 6 అడుగుల ఆకారం నాది. ఈ 6 అడుగుల ఆకారంలో చిన్న గుండె, 2 కిడ్నీలు, అంతేనా? చిన్న గొట్టం, ఇది ఊపిరి పీల్చుకోవటానికి. అది ఈ మానవ ఆకార నిర్మాణాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంత సంకల్పంతో మనల్ని చేశాడు. నిజంగా ఎవరండి గుర్తుపెట్టుకుంటారు చెప్పండి ఒకసారి మీరు. మనం రాసేసుకుంటాం గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, యెహోవా ఇచ్చు బహుమానం, యెహోవా ఇచ్చు బహుమానమే. బహుమానాన్ని ఏం చేస్తున్నాం? ఎక్కడ పెట్టామని చెప్పండి? ఎప్పుడో మా ఫ్రెండ్ ఇచ్చింది, మా ఇంట్లో ఉంటుంది. నా క్లాస్మేట్ ఇచ్చినాడు. ఎందుకు గుర్తుగా పెట్టుకుంటున్నాం ఏందని? అందుకే చాలా మంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు అద్దాల బీరువాలు ఉంటాయి, ఫలాని గిఫ్ట్, ఫలాని గిఫ్ట్, ఫలాని గిఫ్ట్ అని. మరి దేవుడు ఇచ్చింది ఏది?
దేవుడిచ్చింది ఏది? దేవుడు లెక్కడిగా ఒక రోజు గుర్తుపెట్టుకోండి బాగా. నాయన నీకు ఎన్ని ఇచ్చాను ఆయన అంటే ఆ తలాంతులు అనుకుంటున్నాం మనం. తలాంతులు కాదు, అందరూ అడుగుతాడు దేవుడు. అది ఎంతమంది ఇచ్చాడో నీకు? నాకు ఒక పిల్ల ఒక బాబు అన్నాడు. ఏం చేశావు? ఏమో మరి అలా చేసినాడు. నీకెన్ని ఇచ్చానురా? 2. నువ్వేం చేసావు? నీకెన్ని ఇచ్చానురా? 1. నువ్వేం చేసావు? పాతేసాను అన్నాడు. అది లెక్క అడగనుకుంటున్నాడు దేవుడు, మనల్ని ఖచ్చితంగా అడుగుతాడండి. అందుకనే క్రైస్తవ జీవితంలో మనకిచ్చిన బిడ్డల్ని లోపం కోసం పెంచుకుంటే ప్రియులారా, ప్లీజ్. దేవుడిచ్చిన బిడ్డల్ని నిజంగా పేర్లు ఎలా పెట్టాడంటే అండి, ముందు ఫస్ట్ 2 అక్షరాలు కూడా దైవ. ఏంటి అతను అంబిషన్ అనుకుంటున్నారా? వాక్యమేనండి. దైవ రోషిత, దైవ ప్రేమిక. 2 ఎందుకు వస్తున్నాయి ముందు అనుకుందాను. అది వాక్యం బట్టి వస్తుందండి. అది మరి కొంతమంది సింహారెడ్డి, అయ్యే పేర్లు అయ్యి. నరసింహారెడ్డి అయ్యేటయ్యి. మనం పేరు అర్థం కూడా రాదు మనకు, క్రైస్తవులు చాలా మందికి. అది బైబిల్లో ఒక పేరు మనం పెట్టుకోవాలంటే మోషే అని పెట్టుకోవాలంటే నేను ఎంత క్యారెక్టర్ ఉండదో తెలుసా నాకు? ఎంత క్యారెక్టర్ ఉండాలంటే అది పెట్టుకోవాలి. అప్పుడు అది తండ్రి ఆ పేరు నేను తగన్న. ఆయన కొంతమంది పేర్లు ఎలీషా, ఏంటిది హామాన్, ఏంటి ఏ పేరు కాదు, ఎలీషా, దావీదు, ఇంకా డైరెక్ట్ కొంతమంది యేసు. అది గొడవలు వెళ్ళిపోలేదు, రేపే కేసు మనం కదా. అది అర్థమైందా? పేర్లు ఎట్టుకుంటాను మాత్రం అబ్బబ్బబ్బబ్బా. మరి పేరుకి తగ్గట్టు జీవితాలు ఉంటున్నాయి మనకి. కొంతమంది పేరు వేస్తారు, కొంతమంది పేరు ఇంకో పేరు ఏంటి రూతు, దేనా. అది బొత్తిగా దేనత్వం ఉండదు ఎవరికనేది. ఆదివారం చర్చ అయిందంటే అలా వచ్చేసరికి ఆ పైపు కాడ అప్పుడే ప్రార్థన చేస్తారు అక్కడ లోపల. దీని ప్రభు, దీని ప్రభు చేసారా? మళ్ళీ తిరుగుతుంది పైపు కాడ ఏడదా కూడా మళ్ళీ నది. ఎవరు ఎప్పుడైనా రూతేనా? అబ్బా, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది. కాతన క్యారెక్టర్ ఉండాలండి. కాస్తనే క్యారెక్టర్ ఉండాలి. అది క్రైస్తవులు అని చెప్పుకుంటే కాస్తలో కాస్తన్న ఒక అన్యులు మనం చూసి మా బాగుందా అనాలంటే కొంచెం ఉండాలి. అది కొంచెం ఉంది అలా. మనకే పెద్ద పెద్ద గొడవలు మనకి ఏదైనా ఇంకా నయ్యం. ఎంత బాధపడుతున్నారో. అది నిజమేనండి పౌరు గారు, మీరు నవ్వుతున్నాను అర్థమైపోయింది నాకు. అది ఎవరికి సత్యంబంధంలో చెప్పండి. ఒక సంఘానికి సమాధానం ఉందా? ఒక విశ్వాస సమాధానం ఉందా? బైబిల్ బాగా నేర్చుకోండి. ఇక్కడి నుంచి త్యాగాలు రావడానికి అతనికి ఏమి పని లేక రావట్లే. ఎందుకంటే నిజంగా అందరూ విడిచిపెట్టినా సరే ఒక్కడగానే ఉన్నాడండి నా తమ్ముడు. నిజంగా మధు ఈరోజు చెప్తున్నాను. అది సత్యం అందరికి పడదు కదండి. అర్థమే. శాపదేశపురాన్ని ఎందుకు వచ్చింది సొలొమోను దగ్గరికి చెప్పండి? శాపదేశం నుంచి ఎందుకు వచ్చిన? దక్షిణ దేశం నుంచి వచ్చిందట. ఎవరు? ఏముంది సొలొమోను దగ్గర? ఆయన జ్ఞానము వినుటకు దక్షిణ దేశం నుంచి వచ్చిందట. అది మొదటి ఇక్కడి నుంచి వస్తాడు. అది మనకెందుకు ఆ జ్ఞానం? మనకు అవసరం లేదు. మనకి ఎంతసేపు కూడా ఏంటంటే కనుక తమ్ముడు వాక్యం చెప్పండి అనే కంగారు పడకండి అన్నాడు. నా టైంకి నేను ముగిచ్చేస్తాను. అది ఇంకా 5 నిమిషాలు మాత్రం ఉంది. ఓకేనా? ఇందాక ఏం చదువు చదవండి సార్. లోకాసువార్త 23. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భమును పాలియని స్తనములను ధన్యములైనవని మీతో చెప్పు దినములు వచ్చుచున్నవి. ఎందుకు ఈ మాట అన్నాడు యేసుప్రభు అని ఆలోచించినప్పుడు అండి, ప్రపంచ భవిష్యత్తు తెలిసినాడు ఆయన యేసుప్రభు. అంటే బిడ్డలు ఏమైపోతారో, తల్లిదండ్రులు ఏమైపోతారని తెలిసి ప్రారంభంలో రాయించేశాడండి ఆయన. జాగ్రత్త. యేసుప్రభు చెప్పకముందు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు రాయించాడు. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంగా చదువుకున్నారు కదా మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు. ఎందుకు ఇన్ని వార్నింగ్లు ఇచ్చాడు దేవుడు? అందుకే సమాజంగా అయిపోయిందండి. మన బిడ్డలు మనలా ఉన్నారు.
అసలు బిడ్డలు పాడు చేసేదే మనం, అసలు అది మళ్ళీ చెప్తున్నాను మీకు. అది ఆడింత ఉంటాడు, ఆడి చేతిలో షాట్ ఫోను. ఎవరు కొన్నారు అది? ఎవరమ్మా? వాళ్ళే. ఆడింత ఉంటాడు. ఏ బైకు? పల్సర్. న్యాయం చెప్పండి, నువ్వు ఆలోచించండి ఒకసారి. ఏ వయసుకి తగ్గట్టుగా ఆ వయసుకి మనం చేయాలండి. ఇంత ఉన్నోడికి పలసరా అలా వాళ్తున్నారు బళ్ళు. అయ్యి బాబోయ్, రేజ్ రేట్ ఏమో అర్థమవుతుంది అసలు నిజంగా. మనకెంత ఆనందం చూసానా కొడుకు, అబ్బా నిజమే. మరి నిజమే, బిడ్డలకి మనం ఇచ్చే నిజమైన ఆస్తి పరలోకానికి బాటేయండి. పరలోకానికి బాటేయండి. మనం ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు కదా. వాళ్ళని మంచి మార్గంలో పెట్టి వెళ్ళిపోవాలండి. ఇది ఎప్పుడు మర్చిపోకండి మీరు. అది తర్వాత కొనండి, బంగారం అయింది, ఉంగరాలు గట్ట తర్వాత కొనుక్కుంటున్నాను. ముందు ఆడికి ముందు ఇది వేసేది ఫస్ట్. అది బాప్తిసం పొందాడా, రక్షణలో వచ్చాడా, సంఘానికి వెళ్తున్నాడా, దేవుని వాక్యంలో ఉన్నాడా, ఇవి పట్టించుకో మనం. మరి ఏం కావాలి? ఎక్కడ వేద్దాం? ఇటా అట. నిజమైన మీరు ఇచ్చే ఆస్తి మీ బిడ్డలకి ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకానికి మార్గం వేయండి. అది పరలోకానికి వేయండి మార్గం. అందుకే దేవుడు అంటాడు ఒక మంచి మాట, రోమపత్రిక హెబ్రీ పత్రిక చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక. అప్పుడు నేను ఏమండి, యేసుప్రభు వారు లోకాలను కలిగించినటువంటి మహానీయుడు, లోకాలను కలిగించినటువంటి యేసుప్రభు వారండి. ఆయన మనకి బాప్తిసం పొందు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందు రక్షణలోకి వచ్చాం. ఆయన అంటాడు ఏమంటాడండి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో ఈ దేహముతో నేను వచ్చి ఉంటిని. మరి ఈ దేహాలు కలిగి ఉన్నది ఏది అని లేకుండా కొలిగి లేదు. ఆయన దేహమే మన కోసం వచ్చేస్తే మరి ఈ దేహాలు ఎవరికి? ఈ దేహాలు ఎవరికి? ఉదయం లేవటం బాబు, ఏం వండుకుందాం, ఏం తిందాం, ఏం చేద్దాం, ఏం పట్టుకుందాం, ఎంతసేపు ఇదే సోదండి. నీ ప్రభు కోసం ఆయన పెందల కడ లేచి, యేసు ప్రభు పెందల కడ లేచి పాపిని రక్షించడానికి వెళ్ళిపోయాడు పాపం. మనమా ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు, ఆదివారం కూడా ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్తామంటే సంఘానికి మనం, ఒకళ్ళు 11, ఒకళ్ళు 12:30, 1:30, 2:30, ఒకళ్ళు ముగి ప్రార్థనకి వెళ్తారు కొంతమంది. అది ఎందుకు? ఆశీర్వాద ప్రార్థనగా? అదండి భక్తి. పెందల కడ లేచిపోయాడు యేసుప్రభు. ఎందుకు? మనల్ని కాపాడటానికి. అది ఆయన పెందల కడ లేచాడు గనుకనే ఈరోజు ఈ ఆత్మ రక్షణ పొందడానికి అర్హత పొందింది. లేదంటే ఆయనే లేకపోతే తమ్ముళ్ళు ఉన్నారట, సహోదరులు, ఏంటి నీ కుమారుడు చేసి అని అక్కడ చేసుకోమని వెళ్ళి, ఏంటి మా దగ్గర ఏంటి సోదా అన్నారు. వాళ్ళది అంటే అంటారండి, అనకుండా ఎలా ఉంటారండి. ఇప్పుడు నన్ను అట్లేదా మొదలనరా రకరకాల మాటలు అంటారండి. అది నీ పని ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత వెళ్ళిపో. పెందలకడ లేచిపోవాలి. అది పెందలకడ. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారో పెందలకడ లేచి ప్రార్థన చేసుకోండి, తెలియదు కానీ చేయొద్దండి. ఒకసారి సంతోషపడతాను. ఉదయం 4 గంటలకల్లా లేచిపోయి ప్రభువా అని ప్రార్థించేవాడు ఎవరుతాను చేయొద్దండి. ఒకసారి అక్కడ ఇస్తారు 100 తల్లి. ఏంటి మొత్తం ఉన్న 40 మందిలో 30 మందిలో ఒకళ్ళు ఇస్తారా? అయితే విషయం అంటే ఒప్పేసుకుందా మీరు? అది చాలా సంతోషం. అది అబద్ధం ఆడకుండా లేపలేదు చెయ్యది, అంతేనా? అబద్ధం ఆడకుండా లేపలేదు, అది ఒప్పేసుకుందారు. అది అంటే దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అది దేవుని సన్నిధి ఒప్పుకోవాలి. అది నేను ఎప్పుడు కూడా కరెక్ట్గా 4:30-5 లేచిపోతానండి. లేచిన తర్వాత కనీసం ఒక 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదువుకోవాలి. అది లేకపోతే మనసు పోగదు. చదువుకోవాలి. అది మత్తయి గురించా, లేకపోతే లోకా గురించా, యోహాను గురించా, ప్రభువా ఏంటి యోహాను గురించి చక్ర చదువుకోవాలి. తప్పదు. చాలాసార్లు చదివాను. చదివితే రోజు తింటున్నాం అన్నం, రేపు తినొద్దాం. మరి
తినాలి వద్దమ్మా? మరి ఇది చూద్దాం, ఊహించేస్తాను ఇక. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావో. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటుంది. యేసు ప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చడానికి 33.5 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి మరీ గర్భాన్ని పడి ఇక్కడ ఉండాలా? మరి మన మీదకి వచ్చామండి. ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఈ వెర్షన్లో వెళ్ళాం మనం. అది అన్ని మామూలు పాస్టర్లుగా చెప్తారంటే మామూలు అన్నది పాస్టర్లుగా చెప్తారా? పాస్టర్లు అంటే ఎంత లోకో ఇప్పుడు లేకపోయినా అంతేనా? ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారా? ఎప్పుడు మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తారా? నాకేదో కొంచెం వచ్చు, బాగా చెప్పగలను. ఆయన కొంచెం వచ్చు, ఆయన కొంచెం చెప్పగలడు. గౌరవించండి, గౌరవించండి. మీకు ఎంతసేపు మీకు ఏంటంటే ఎందుకండి అన్న ఆయన చెప్పుకోవటం. ఎఫెసీయులకు 2:10 మరియు వాటి యందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. ఎన్ని చేశారండి సత్క్రియలు? ఎన్ని క్రియలు చేసాం మనం? మొదలు చేసిన ఒక క్రియ, మంచి క్రియ. ఒక మాట చెప్పమంటారా? దేవుడు లెక్కల మనిషి, మర్చిపోకూడదు. దేవుడు లెక్కల మనిషి. అన్ని చూస్తుంటాయండి. ఇప్పుడు దూతలు అలా చూస్తున్నాయి, తండ్రి దేవుడు చూస్తున్నాడు. వీడు ఏం చెప్తున్నాడా, వాళ్ళు ఏం వింటున్నారా? వీడు ఏం చెప్తున్నాడో వాళ్ళు ఏమంటున్నారు. నేనే అని ఏమన్నా రాంగ్ రూట్లో వచ్చారనుకోండి, నాకు అయిపోద్ది దొరుకు. మీరు రాంగ్ రూట్లో విన్నారనుకోండి, మీకు లెక్క ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడానికి అయ్యానండి. దేవుని వాక్యం అంటే బలీయమైందండి. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై. అటువంటి వాక్యం మీ చేతిలో ఉంది. మనకేం ఆదివారం ఒకరోజు గుర్తవుతుంది బైబిల్. అది ఇలా పట్టుకెళ్ళి శుభ్రం సరికొట్టి చూసేస్తాం శుభ్రం అలాగన్నది, అంతేనా? మళ్ళీ సత్యపోయిన వచ్చాక ఎగడతాం. ఒక విచిత్రమైన డైలాగ్ ఏంటంటే, నా బైబిల్ ఏది అని అడుగుతుంది కొంత ఒక ఆవిడ ఒకసారి. ఇది ఎక్కడ కూడా ఇది బైబిల్ ఏది? నా బైబిల్ ఏదా? నా చైన్ ఏది? నా సెల్ ఫోన్ ఏది అంటారు ఇప్పుడు అందరూ. అన్ని ఎక్కడ ఉంటాయి. అది నా బైబిల్ ఏదా? ఎంత విచిత్రమైన విధంగా అంటే దేవుడు ఎలా ఉన్నాడంటే, నా దేవుడేడి అన్నట్టుంది. ఇప్పుడు ఇది మా ఆయగడి అంటారా? అందరూ వాళ్ళు వెనక చూసుకుంటారు. వస్తున్నాడు లేదండి. అది ఎక్కడన్నా షాపింగ్ వెళ్ళినప్పుడు అది వెనకాలే ఉంటాడు, కానీ ఆయన చూస్తూ ఉంటాం. అది అబ్బా ఎంత విచిత్రమైన ప్రేమలు నిజంగా. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇది అర్థమైన వాడికి అర్థమవుతుందండి. శాపదేశం నుంచి వచ్చిందంటే సొలొమోను దగ్గరికి ఏమర్థమైంది ఆవిడికి? అయ్యా నువ్వు చెప్పే మాటలో నేను చాలా తక్కువ విన్నాను, ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది నాకు. కదా అబ్బా, మనం ఎక్కడ చిన్నప్పుడు ఏమిటో అవన్నీ చెప్పకూడదు. మళ్ళీ బాధపడతారు పిల్లలు. ఎక్కడ ముందు అడిగెట్టాము అక్కడే తెచ్చుకోనట. అదేంటిది? ప్రారంభంలో మా అమ్మ తాత అందరూ అక్కడికే వెళ్తాం. అది సభలకు రారా? సత్యముద్ద ఉండదండి, ఒకటే పట్టుదల. అది ఆత్మ రక్షింపడం అలాగైతే అది. అందుకనే అందరి చోటకి వెళ్ళండి, అందరిని ప్రేమించండి. ఎక్కడ మంచి మాటలు ఉన్నాయో వినండి, విని మళ్ళీ వెళ్ళిపోండి. మీ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ కదా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇన్నంత మాత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చారని ఎవరంటారండి? ఎవరన్నా అంటారా? ఇప్పుడు సంతకి వెళ్తాం, 33 దుకాణాలు ఉంటాయి. బాగున్న సరే కొనుక్కుంటాం. అక్కడ కూర్చుంటాం, వెళ్ళి మీతో పాటు వచ్చేస్తానని. ఎందుకు వెళ్తామండి అక్కడికి? సరుకు కావాలి మనకి. అది సరుకు బాగుందో సరుకు తెచ్చి వచ్చేస్తాం అంతే. అది ఈ ప్రయాసకి ఏమండి ఎంత ప్రయాస కారణం అని చెప్పమంటారా? సత్యాన్ని మీకు వినిపించడం అనేది. బైబిల్ నేర్చుకోండి దయచేసి ప్లీజ్. మీ బిడ్డల్ని దేవుళ్ళో పెంచండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తప్పలేదు, కానీ బైబిల్ నేర్పించండి.
యేసుప్రభు ఎందుకు వచ్చాడట భూమి మీదకి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. ఇదిగో నేను వచ్చి ఉంటిని అంటే చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారా? ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ఎంత చదువుకున్నాం? ఎఫెసీ పత్రిక 2:10 ఏం చదువుకున్నాం? సత్క్రియలు చేయుటకై యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం చెప్పండి పిల్లలు? చూసారండి, మనం గాడ్స్ లా అంటారు దీన్ని. అది మా ఛానల్ పేరు గాడ్స్ లా. దీంట్లోకి వెళ్తే మొత్తం రిపోర్ట్ అంతా వచ్చేస్తుందండి. అది రిపోర్ట్ మొత్తం వచ్చేస్తుంది. అది ఒప్పుకోండి, ప్రభువా నీ కోసం చాలా చేయాలయ్యా, చేయలేకపోతున్నాను తండ్రి అని క్షమించండి ప్రభువా. ఎంత శుభ్రంగా పిల్లల్ని కేక్ కటింగ్ చేసి శుభ్రంగా ప్రార్థన చేసుకుని మధును బాను లోపల ఉండి శుభ్రంగా హ్యాపీగా బిర్యానీ తిని పడుకోవచ్చు శుభ్రంగానే. ఎందుకు ఇది? అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా? ఎందుకు పెట్టే చేసే టైట్లు? ఎంత దారుణం జరుగుతున్నాయండి మొత్తం. ఎంత దారుణం జరుగుతుంది ఆడపిల్లల విషయంలో. ఆడపిల్ల వద్దా? దేవుడు వారిని సృజించిన దినమున స్త్రీని గాను పురుషుని గాను సృజించను. ఆడపిల్లలు ఎందుకని నగుచాట్లు పడుతున్నారు ఈరోజు? మనిషికి జ్ఞానం దొరికిపోయింది కనుక. అది ఎంత దారుణం అండి ఈరోజు ప్రపంచంలో జరిగే ఆగుచాట్లు. నిజంగా ఆడపిల్లల్ని ఎంత దారుణంగా వాడుతున్నారు. నిజంగా దరిద్రం. వాక్యం తెలియక, దేవుని జ్ఞానం లేక నిజంగా ఈరోజు బిడ్డల కడుపులో ఉండగానే ఎవరండి డాక్టర్ గారు? ఆడపిల్లండి. తీసేయాలా? ఎంత ఊపిరి పోసుకున్నా ఆ చిన్న అవయవం అలా వచ్చింది లోపలికి. నువ్వు తీసేస్తావా? చిన్న అవయవం ఆ శుక్రకణం వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి 9 నెలలు అలా ఓర్చుకుంటే చిన్న ఆకారం వచ్చింది. దాన్ని నువ్వు లేపేతకి కత్తి ఉందని పొడిచేస్తావులాగా. స్క్రీన్ లేదండి, ఏది చూపిద్ది మరి? కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుంది నిజంగా మీరు. అది తప్పు కదా. ఆవిడ లేకుండా నువ్వు ఎలాగొచ్చావు, నువ్వు లేకుండా ఆవిడ ఎలాగొచ్చింది? అందుకే దేవుడు ఎంత తెలివైన వాడంటే ఇద్దరు నలగాలి. దేవుడు అని యెహోవా నేల మట్టితో నోరు నిర్మించి ఆదాములో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందండి? స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? మన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడా? లేదా, నీలో నుండి వచ్చింది. అది అంటే ఎంత ప్రేమ కలిగి ఉండాలి స్త్రీ పట్ల చెప్పండి ఒకసారి. అందుకే ఈ భార్య భర్తల మధ్య ఈ వ్యామోహాలు, ఈ అపేక్షలు అందుకేనండి. అది తెలిసినోడికి తెలుస్తుంది. అది మరి ఇప్పుడు అన్ని పక్కన పెడితే యేసు ప్రభువే నీ కోసం వచ్చేసాడు. అన్ని చేసినాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. బాప్తిసం పొందేసాం, అన్నీ చేసుకున్నాం. ఏం చేస్తాం చెప్పండి యేసు ప్రభు కోసం? తండ్రి ఏం చెప్పాడు? ఈరోజు క్రైస్తవులు మనం ఏం చేస్తాం చెప్పండి? నేను రావాల్సిన పని లేదండి, ఎవరన్నా పెట్టుకోవచ్చు అక్కడ మధు. ఎందుకు రావాలి? దేవుని యొక్క వాక్యం 66 పుస్తకాలు కరెక్ట్గా చెప్పేస్తారని నిలబడి చెప్పండి ఎవరన్నా. ఆదికాండము, నిర్గమకాండము చెప్పండి ఎవరన్నా. మొత్తం మీద ఎక్కడో పడిపోతాం. అది కానీ లెక్క ఉంటా చూసారా? ఖాతా కుట్టాడా ఉంటాయా? అవి మాత్రం కరెక్ట్గా ఉంటాయండి మొత్తం. అది జీలకర్ర ఎంత, పప్పుసారు ఎంత, పెసరపప్పు ఎంత, ఇవన్నీ రెడీగా ఉంటాయి. బైబిలు సారీ అండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఈ చివరి దినాలలో ఉన్న మాటలని హెచ్చరికలుగా మనం వినాలి. మీకే కాదు బోధ, నాకు కూడానండి. మీకు మాత్రం చెప్తున్నాను అనుకోకండి. నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మాట్లాడుతున్నాను. అది నన్ను నేను హెచ్చరించుకుంటూ. పిల్లలు దేవుళ్ళో పెంచండి. మీరు ఈ సంఘానికి వెళ్తారు, వెళ్ళండి. నేను దాన్ని తప్పని అంటలే. కానీ బైబిల్లో ఉన్నది మాత్రం పాటించండి. అది ఎంత తెప్పించి మాది పలానండి ఆ ప్రకారంగానే వెళ్తామనంటే మరి ఈ ప్రకారం ఏమైపోద్ది?
ఇదెందుకు? ఎవరి ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతే బైబిల్ ఎందుకండి? న్యాయం చెప్పండి మీరు ఒకసారి. ఎవరి ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతే బైబిల్ 66 పుస్తకాల్లో దేవుడు వ్రాయించిన మాటలు ఎందుకు? ఇది నా ప్రశ్న. ఈ మాటల ప్రకారం వెళ్ళండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అది మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ సంఘానికి వెళ్తారో వెళ్ళండి. ఇందులో ఉన్నది మాత్రం ఖచ్చితంగా పాటించాలి, చెయ్యాలి. నేను పెంతుకోస్తండి, నేను లోదరనండి, మీరు ఎక్కడికి వెళ్తారండి, జీడిఎం అండి, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి. మరి ఇందులో ఉన్నది ఎవరికి? ఇందులో ఉన్న ఎవరికి? ఏ సంఘానికి రాశాడు దేవుడి? సైలెన్స్ ప్లీజ్. అది అందుకనే మనం దేనికోసం వచ్చామో ఆ మాటలు చెప్పుకొని వెళ్ళిపోవాలి తప్ప ప్రియులరా, దయచేసి మరి చిన్న బిడ్డ దైవరోషిత ఏమండి ప్రార్థించండి. మరి తమ్ముడు మధు చేస్తున్న పనిలో, అలాగే మరి ప్రియ చెల్లి బాను, అలాగే మరి ఇక్కడ ఉన్న సిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే నాకు ఆత్మీయులు అండి. వీళ్ళందరూ కూడా చాలా ఆత్మీయులు. మరి వాళ్ళందరినీ కూడా ప్రార్థించి మరి వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టే మాట ఏదైనా మాట్లాడుతూ నాకు దయతో క్షమించి సేవకుడిగా క్షమించమని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కళ్ళు మూసుకుని పిల్లలు. మహాగణుడవు మహోన్నతుడైన మా తండ్రి దేవ, మీరు ఇచ్చిన ఆయుష్కాలం ఎప్పుడు నాయన మరి ప్రారంభము ముగింపు అన్నీ మీ చేతిలో ఉన్నాయి తండ్రి. మరి మీ కుమారుణ్ణి మధుని ప్రేమించి అలాగే బాలుని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రియబిడ్డలు ఈ సత్యంలో స్థిరపరిచారు తండ్రి. తమ్ముడు ఎంతో శ్రమలతో నాయన మరి ఇతర దేశాల నుంచి కష్టపడి వచ్చినవాడు. మరి మీ సత్యాన్ని విడువక నాయన దాన్ని వినిన నాట నుండి తండ్రి ఇప్పటి వరకు కొనసాగిస్తూ తండ్రి మరి ఈ దినాన్న మీ వాక్యాన్ని మీ బిడ్డలందరికీ పంచడానికి కారణమైన మీ ప్రియ బిడ్డ దైవరోషిత, అలాగే నాయన మీ ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఆయన ముగింపులో కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందాలండి. గాడ్ బ్లెస్ యు.